నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్న సందడి అసలు ఎక్కడా కనిపించట్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బేసిక్గా ఏంటంటే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే సోషల్ మీడియా మొత్తం కూడా సినిమా ఎలా ఉంటుంది, స్టోరీ ఏంటి, లేదంటే డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ఇలా హోరెత్తిపోతూ ఉంటాయి. అంటే ఫ్యాన్స్ అందడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ RRR లాంటి పెన్ ఇండియా సినిమా చేసిన తర్వాత గ్లోబల్ స్టార్గా మారిపోయిన రామ్ చరణ్ ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమాతో, ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో అల్ట్రా డిజాస్టర్లు అయితే చవి చూశాడు. ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమా వాటిని మించిపోతుందేమన్న భయం కూడా వెంటాడుతుంది అందరినీ. ఎందుకంటే ఈ సినిమా పైన హైప్ అనేది రావట్లేదు. ఎన్నో చేస్తున్నారు. టీజర్ రిలీజ్ చేశారు, 2 టీజర్లు, తర్వాత పోస్టర్లు, సాంగ్స్, తర్వాత మొన్న వచ్చి ట్రైలరు, ఇలా ఏది రిలీజ్ చేసినా కూడా అంత బజ్ అయితే క్రియేట్ చేయలేకపోతుంది. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుంది. కానీ దీని గ్రౌండ్ లెవెల్ అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయమే చాలామందికి తెలియదు. మొన్న రిలీజ్ అయిన పెద్ద ట్రైలర్ కూడా ఎటువంటి అంచనాలు లేకుండా మార్కెట్లోకి వచ్చింది. ఎటువంటి అంచనాలు కూడా తీసుకురాలేకపోయింది ట్రైలరు. ఈ ట్రైలర్కి 38 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే అవి కూడా యాడ్స్ వేస్తే పెయిడ్ వ్యూస్ అనమాట. యాడ్స్ వేయడం ద్వారా వచ్చిన వ్యూస్ అవి. అయితే అవే కాకుండా రియల్ టైం వ్యూస్ అని చెప్పేసి 49 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పేసి చాలా గ్రాండ్గా డబ్బా కొట్టుకున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం సినిమా పైన బజ్ క్రియేట్ అవ్వడం సంగతి పక్కన పెడితే ఫుల్ నెగిటివిటీ అయితే ఉంది. వాళ్ళు ఏం చేసినా కూడా ట్రోల్ అయిపోతుంది. ఒక ప్రమోషన్ చేసినా అంతే, లేదు ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా, లేదంటే సాంగ్స్ రిలీజ్ చేసినా. నిన్న ఒక సాంగ్ అయితే ఐటమ్ సాంగ్ అని రిలీజ్ చేశారు. అసలు అది ఉన్న సోయే లేదు. అసలు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే నాదుడే లేడు అసలు. సో ఈ విధంగా చూసుకుంటే పెద్దికి అయితే అంత బజ్ అయితే కనిపించట్లేదు. రేపు సినిమా రిలీజ్ అయితే ఏమవుతుందో తెలీదు. సో మొత్తానికి ఎంత ప్రయత్నించినా కూడా బజ్ అనేది అయితే క్రియేట్ కావట్లేదు. సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుందన్న విషయమే కానీ అసలు చాలామందికి ఆ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం కూడా తెలియదు. దీనికి కారణం ఏంటంటే అనేక సార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ప్రీపోన్ చేసుకొని వెనక్కి రావడం, ఆ తర్వాత ఈ పెద్ద సినిమా స్టోరీ మొత్తం కూడా సోషల్ మీడియాలో లీక్ అయిపోవడం, ఉప్పెన సినిమా తరహాలోనే ఏదో ఒక క్లైమాక్స్ అయితే ప్లాన్ చేసేయడానికి కూడా ట్రైలర్లో స్పష్టంగా కనిపించడం, దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రమోషన్లు కూడా ఉండడం, ఎంతసేపు సినిమాలో స్టోరీ ఏంటి అన్నది చెప్పకుండా ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది. అందరూ ఏడుస్తారు, వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు ఏడుస్తారు, నేను ఏడ్చాను, ఇంకొకరు ఏడ్చారు, ఇదే చెప్తున్నారు తప్ప ఇంకా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేనట్టుగా ఆ విధంగానే ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో చూసుకుంటే ఇలాగే ఒక రాంగ్ ప్రమోషన్స్ అయితే చేశారు చాలా సినిమాలకు. డాకుమారా సినిమా చూసుకుంటే ఎంచక్క ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. అయితే ఆ సినిమాని కేవలం ఒక మాస్ మూవీగా ప్రమోట్ చేశారు. తర్వాత దాని రిజల్ట్ ఏమైందో మనకు తెలుసు. ఆ పక్కనే ఉన్న సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే జాక్ పాట్ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా జానర్ వేరు, వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం వేరు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆడియన్స్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఎమోషనల్ క్లైమాక్స్ అని క్లైమాక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. క్లైమాక్స్ అనేది కథానుగుణంగా కథపరంగా వస్తే బాగుంటుంది. ఏదో ఉప్పిన సినిమా హిట్ అయింది కదా అని చెప్పేసి దీంట్లో కూడా అటువంటి ఒక క్లైమాక్స్ ప్లాన్ చేస్తే ఇక అంతకంటే దరిద్రం ఇంకేమీ ఉండదు. సో మొత్తానికైతే ట్రైలర్ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది, ఎటువంటి అంచనాలు కూడా తీసుకురాలేకపోయింది. ట్రైలర్ కంటే ముందు అంటే ఏదో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు USA, కెనడా, ఓవర్సీస్ మొత్తంలో. ఫాస్టెస్ట్ $100K కొట్టిన సినిమాగా ఒక రికార్డ్ అయితే పెట్టారు. అవన్నీ కూడా కార్పొరేట్ బుకింగ్స్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే $100K తర్వాత కనీసం చాలా అంటే డెడ్స్లో అయిపోయింది. ఇంకా కనీసం ఇప్పుడు ఫాస్టెస్ట్ అంటే 4 గంటల్లోనే $100K తీసుకొచ్చినప్పుడు ఇప్పటికి సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెన్ని డాలర్లు అవ్వాలి? సో అలాంటివేమీ ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ అవ్వలేదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ పెరుగుతాయనుకుంటే డెడ్ అయిపోయింది. అసలు టికెట్ కొనే నాదుడే లేడు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే సినిమా పైన పెద్ద బజ్ లేదు. తర్వాత వచ్చిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఏవి కూడా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఈ టికెట్ ప్రైస్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టారు బాబోయ్. 4,000 అంటే ఒక సినిమా టికెట్ 4,000 అంటే $42 అంటే $4,000 డబ్బులు. అసలు ఒక బజ్ లేని సినిమా పైన, అసలు హైప్ లేని సినిమా పైన అంతంత టికెట్ రేట్ పెట్టి ఎవడెళ్తాడు? అసలే ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పేసి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. బంగారం కూడా కొనొద్దని చెప్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంతంత డబ్బులు పెట్టి ప్రజలు ఎలా సినిమాకి వెళ్తారు?
ఏమో మనకైతే తెలీదు. మొత్తానికి సినిమా పైన గ్రౌండ్ లెవెల్లో అయితే హైప్ అయితే రావట్లేదు. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే బుకింగ్స్ అనేవి డెడ్ అయిపోయాయి. అసలు టికెట్స్ కొనే నాదుడే లేడు. ఇప్పుడు చూసుకుంటే సెన్సార్ వర్క్ కూడా జరగలేదంట. ఎందుకు జరగలేదంటే ఈ సినిమాలో కంటెంట్ కంటే బూతులు ఎక్కువ నమ్ముకున్నారంట. పాన్ ఇండియా పేరు చెప్పి ఎక్కడెక్కడ యాక్టర్స్ అందరినీ పట్టుకొచ్చారు. ఇక వాళ్ళేమో ఒక డబ్బింగ్ ఒకలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు. ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇక్కడ కన్నడ యాక్టర్ శివన్న తీసుకుంటే ఆ క్యారెక్టర్ ఎందుకు ఆయనకి సరిగ్గా అసలు సూట్ అవ్వలేదు. ఒక హీరోని లేదా సైడ్ క్యారెక్టరు ఒక కమెడియన్ని తప్ప మిగతా అందరినీ కూడా ఎక్కడెక్కడి వాళ్ళనో తీసుకొచ్చారు. అసలు జాన్వీ కపూర్ని తీసుకోవాల్సిన అవసరమే లేదు. కేవలం బాలీవుడ్లో ఏదో మార్కెట్ క్రియేట్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నారు. ఆ తర్వాత మున్నాబాయిగా చేశాడు, అదే ఆ సినిమాలో చేశాడు కదా ఆయన్ని తీసుకొచ్చేసి పచ్చి బూతులన్నీ ఇందులో పెట్టేశారు. అంటే రామ్ చరణ్ అంటే ఏమన్నా బీ గ్రేడ్ ఆర్టిస్టా, బీ గ్రేడ్ యాక్టరా? ఈ షకీలా లేదంటే మన విజయ్ దేవరకొండ ఇలాంటి యాక్టర్సా ఏమన్నా? కాదు కదా. అంటే ఒక ఇంత పచ్చి బూతుల అసలు సెన్సార్ వర్క్ వాళ్ళు ఎన్ని ఖర్చు చెప్పారంటే ఒకసారి వినిపిస్తాను, మీరు కూడా చూడండి. ఒకటి లౌడేష్ అంట, తర్వాత వచ్చేసి ఆ బొక్కలే, తర్వాత లంబడీ కొడక, తర్వాత వచ్చేసి మాదర్ చోద్, తర్వాత దొంగముండా కొడక, ఇంకోటి కాల్చి పాడదెంగుతా, తర్వాత వచ్చేసి సరుకు సామాన్లు. ఇది ఆల్రెడీ చికిరి చికిరి సాంగ్లో ఉంది, దానికి అబ్జెక్షన్ వస్తుందని ఎప్పుడో తెలుసు. తర్వాత వచ్చేసి ఒక ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తారంట. ఇన్ని బూతులు పెట్టుకున్నారు. అంటే కంటెంట్ కంటే కూడా బూతులను ఎక్కువగా నమ్ముకున్నట్టున్నారు. సో మీర్జాపూర్ సినిమా అన్ని బూతులు ఉండడం వల్ల మున్నాబాయ్ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు అతను. సో సినిమాలో కూడా అటువంటివి ఏమన్నా పెడితే ఆయన ఉన్నాడు కాబట్టి ఇక సినిమా రేంజ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనుకున్నారేమో. ఇన్ని బూతులు పెట్టారు సినిమాలో. అంటే ఒక బీ గ్రేడ్ ఆర్టిస్టులకుండా ఒక బీ గ్రేడ్ ఆర్టిస్టులతో ఒక సినిమా తీస్తే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో అటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రామ్ చరణ్ సినిమాలో పెట్టేశారు. మరి రామ్ చరణ్ని అలాగే చూద్దామా? ఏమో మనకైతే తెలీదు. మొత్తానికైతే సెన్సార్ వర్క్ అయితే పెండింగ్లో పడిందంట. మరి కంటెంట్ కంటే బూతుల్ని ఎక్కువగా నమ్ముకున్నట్టున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మరి ఇన్ని బూతులు ఉండడం పైన మీరేమనుకుంటున్నారు? అసలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వీలుందా ఈ సినిమాని అనేది కింద కామెంట్ చేయండి.